ఇంకోటి సార్ మనకి సినిమాలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ చేశారు, రవితేజ చేశారు, వెంకటేష్ గారు కాంబినేషన్లో చేశారు. స్టార్ హీరోలు చెప్పుకోదగ్గ ఇప్పుడు చిరంజీవి గారితో చేశాను ఠాగూర్. చిరంజీవి గారు ఠాగూర్, అది మంచి ఆశం. అది వినాయక్ గారి కాంబినేషన్. వినాయక్ గారు ఆయన కూడా ముచ్చటపడే వేషం చేశాడు వినాయక్ గారు కూడా. ఏంటి సార్ పరిస్థితి? చిరంజీవి గారితో ట్రావెల్ ఒక సినిమానా? అంతే, అదొకటి ఠాగూర్ ఒకటి. తర్వాత పర్సనల్గా కలిసిన సందర్భాలు ఉన్నాయేమన్నా? ఎప్పుడు లేవు. ఎప్పుడు లేవు. ఆ రోజు అక్కడ ఆ షూట్లో కలవటం తప్ప. రవితేజ గారితో ఈ సినిమాలు చేశారు కదా సార్, వెంకయ్య ఒకటి చేశారు, తర్వాత దుబాయ్ సింగ్ చేసినట్టున్నారు. దుబాయ్ సింగ్ చేశాను, నిప్పు చేశాను. ఆర్టిస్ట్ కంటే కూడా సొసైటీలో గౌరవం ఉన్న వ్యక్తి సివిల్ నరసింహ గారు అని చెప్పేసి ఎట్లా ఉండేది? బాగానే ఉండేది. అందరూ గౌరవంగా ఉంటారు, ఇష్టంగానే ఉంటారు. రవితేజ ఇన్ఫ్యాక్ట్ కేఎస్ రామారావు గారు ఒక సీరియల్ డైరెక్ట్ చేశాను నేను. మీరు జెమినీకి మల్లా వెంకటకృష్ణమూర్తి నవల. ఓ, గొల్లపూడి మారుతిరావు గారు, తర్వాత ధర్మరపు సుబ్రహ్మణ్యం. అప్పుడు అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు రవితేజ. ఓ, మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసాడు? నా దగ్గర పనిచేయండి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మా కొలీగ్ అనుకుందాం. అసిస్టెంట్ డైరెక్టర్ అదే మీకు హెల్ప్ఫుల్గా ఉన్నారు మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. డిపార్ట్మెంట్లో ఉన్నాడు. తర్వాత ఆయన గుర్తు చేసుకునే వాళ్ళకి కలిసినప్పుడు అయ్యో చాలా మంచివాడు. అంటే ఎప్పుడు తన మూలాలను మర్చిపోవాలి, అది నాకు నచ్చిన విషయం. అంటే జనరల్గా ఏంటి నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసేవాడినా అన్న పాయింట్ ఉంటుంది. అంత ఎదిగిన తర్వాత అస్సలు లేదు. ఈ వాజ్ సో హంబుల్. ఎందుకంటే నాకు కూడా ఎక్కువ నేను నా వేషం అది తప్ప నాకేమీ పెద్దగా తెలియదు. ఎక్కువ నేను అందులో ఇంటరాక్షన్ కాదు. నా కోర్టులు, నా కేసులు ఉండే నాకు సంబంధించినట్టు చాలా బంగారం. అసలు ఎవ్వరూ అంటే ఇదేంటి ఇలా మారిపోయాడు. అతను ఇంకా అతను మారటానికి అవకాశం ఉంది, మారాల్సిన అవసరం ఉంది. మారలా పాపం, మంచివాడు. స్టార్డమ్ వచ్చిందంటే తెలియాలి కదా, తెలియదు. స్టార్డమ్ వచ్చినా అందరు చెప్తుంటే స్టార్డమ్ వచ్చిన కామోను రవితేజ అనుకోవాలి, కానీ ఆయన అయితే అలా అసలు. ఓకే, నాకు తెలిసి ఆ ట్రైన్ సీన్ అంతా ఒక 1 వీక్ 10 డేస్ చేసి ఉంటారు. 5 days చేసాం. 5 days 6 days చేసాం. ఇక్కడి నుంచి వెళ్ళటం, కాచిగూడ నుంచి వెళ్ళటం, అక్కడెక్కడ వెళ్ళటం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం, 3 సార్లు 4 సార్లు రావటం. అప్పుడు ఒరిజినల్ ట్రైన్ తీసుకున్నారు, ఇప్పుడంటే సెటిల్ వేస్తున్నారు. అప్పుడు ఒరిజినల్ ట్రైన్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళేది. చేసేసి బాగా చేశాను. మంచివాడు పాప. అంటే చాలా కష్టపడి వచ్చాడు. అంటే అదొక ఉదాహరణ. కసి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా చిరంజీవి గారు, తర్వాత రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ ఎగ్జాంపుల్. నాని ఇప్పుడు ఇట్స్ నాట్ దట్ ఎగ్జాక్ట్లీ స్టార్ సన్ అని కాకుండా కూడా ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్, ఐ విల్ మేక్ ఇట్ అన్న కసి, హార్డ్ వర్క్, దట్ పెయిడ్ ఇట్. అందరికీ ఒక కోర్టు అనగానే ఒక బోను, పైన పీఠం పైన జడ్జి గారు, కింద 2 టేబుల్స్, డిఫెన్స్ ఎఫెన్స్, ఈ అట్మాస్ఫియర్ కనపడుతుంది సినిమాలో. ఒరిజినల్గా అట్లాంటివి ఉన్నాయండి? అట్నే ఉంటాయి. కానీ కోర్ట్ సీన్ చేస్తుంది, ఒక కేసు నడుస్తుంటే నాకు ఇప్పటికీ చెప్పాలంటే, కానీ ఒక సీన్ నడుస్తుంటే కోర్టులో గమ్మత్ ఏంటంటే మొత్తం లాయర్లు అందరూ కూడా ఆ కేసు మీదే అలా చూస్తూ ఉంటారు, ఇలా అంటుంటారు. రియల్ కోర్టు ఎవరు పట్టించుకోరు. జడ్జి గారు ఆ కేసుకు సంబంధించిన ఈ లాయరు, ఆ లాయరు, వాళ్ళ క్లయింట్లు తప్ప ఇక అందరూ వీళ్ళు మాట్లాడుకుంటారు, చదువుకుంటుంటారు, రాసుకుంటారు. వాళ్ళ ఎవరైనా బట్టి అటువైపు చూడరు. జాతిరత్నాల్లో కోర్టు సీన్ ఒకటి ఉంది, మీరు చేశారు కదా. నేను అదే అని అనుదీప్ని. నేను అసలు ఎప్పుడు నాకు చాలా ఆనందం. నాకు కామెడీ అంటే ఇష్టము, విలనీ అంటే ఇష్టము. నాటకాల్లో ఎక్కువ కామెడీ వేషాలు వేశాను. బట్ అక్కడికి వచ్చేసరికి చాలా ఆనందంగా ఎట్లా అనుకున్నా అంటే, లేదు గురుగారు, నాకు సింధూరం చూసినప్పుడు చాలా నచ్చిన సినిమా, నాకు కామెడీ కూడా వేస్తే బాగుంటుందని అనిపించింది, చేయగలుగుతానని అనుకున్నాను అన్నాను. ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ. అందుకని మీకు ఒకసారి చూస్తే ఆ జాతిరత్నాలు లాంటి సినిమా ఒకటిను, విలన్గా మోహన్ గాంధీ గారి సినిమా ఒకటి, కలవారి చెల్లెలు కనక మహాలక్ష్మి అని మోహన్ గారి సినిమా. అదే సాయి కుమార్ అన్న క్యారెక్టర్, సురేష్ విలన్ క్యారెక్టర్. దాంట్లో నేను విలన్. ఇట్లా అదొకటి ఇది ఒకటి తప్ప అసలు నేను ఎప్పుడు కూడా రాము ఈజ్ గుడ్ బై లాగా. మీతో మామూలుగా బయట మాట్లాడుతుంటే మీరు దాని ఏమంటారు, పంచులు అవి టైమింగ్ ఉంది. బహుశా చూసే అనుదీప్ ఆ వేషం ఇచ్చానేమో. నాకు ఐ ఎంజాయ్డ్ దట్ గమ్మత్తుగా. అంటే చాలా సరదాగా అనిపించింది. అది పీపుల్ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఆల్సో వెల్. సార్ ఇంకోటి సార్, మీకు ఇందాక కామెడీ అంటే ఇష్టం అన్నారు. ఫర్దర్గా మీరు చేసిన సినిమాలు కాకపోయినా, మీ వేషాలు కాకుండా మీరు ఏ సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు, ఎక్కువ ఎంజాయ్ చేసేది? యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు. అంటే ఎక్కువ హాలీవుడ్ సినిమాలు ఉంటాయి కదా, అవన్నీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు ఉంటాయి. నాకు బాగా ఇష్టం లీగల్ బ్యాక్డ్రాప్లో ఉన్న. ఓకే. ఎందుకంటే నా కోరిక ఏంటంటే లీగల్ సమస్యల్ని, పరిష్కారాల్ని జనాలకి తీసుకెళ్ళాలి. అందుకే టెలివిజన్లో ధర్మపీఠం అని
తర్వాత అంటే లీగల్ ప్రాసెస్లో అందులో హైకోర్టు జడ్జెస్ ఇన్వాల్వ్ చేసి మ్మ్. తర్వాత కుంకుమాగ్ని అని ఒక విమెన్ ఓరియంటెడ్, అందులో ఇప్పుడున్న చాలా పాపులర్ వాళ్ళు అందరూ కూడా ఆ సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళు. భరణి స్క్రిప్ట్ రాసేవాడు, మ్మ్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు దానికి టైటిల్ సాంగ్ ఒకటి రాశారు కుంకుమాగ్నికి. దానికి లక్ష్మణ సాయి అని మ్యూజిక్ డైరెక్టర్. దానికి నంది అవార్డు వచ్చింది ఆ రోజుల్లో 25-30 ఏళ్ల క్రితమే. అవును. అన్ని ఇష్యూస్ పెట్టేవాడు, అంటే మెయింటెనెన్స్ కానీ, డైవోర్స్ కానీ, చీటింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ మ్యారేజ్ అని కానీ, అవుట్రేజ్ మోడెస్టీ అని కానీ, రేప్ అని కానీ, ఇట్లా అన్ని స్త్రీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎపిసోడ్గా దూరదర్శన్లో టెలికాస్ట్ చేసాం ఆ. 25-30 ఏళ్ళకి. అట్లా ధర్మపీఠం అంటే ఇవన్నీ కూడా షూట్లు బట్ అన్ని డ్రామటైజ్ చేసిన వెర్షన్స్ చేసాం. ఓకే. నమ్మకాలు నిజాలని కన్జ్యూమర్ ఇష్యూస్లలో చేసాం. ఎందుకంటే మీడియం ఈజ్ వెరీ పవర్ఫుల్. అవును. ఒక ఇష్యూని మీడియం త్రూ పెడితే ఓకే. అందుకని ఆ కైండ్ ఆఫ్ సినిమాలు నాకు ఇష్టం, లీగల్ బ్యాక్డ్రాప్.